ఎప్పుడూ కలిసి ఉండే వ్యక్తులు సడన్గా ఏమైంది? అసలు ట్రంప్కి ఎలాన్ మస్క్కి మధ్యన గొడవ ఏమిటి? అది 2024లోని ట్రంప్ అమెరికా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎలాన్ మస్క్ $288 మిలియన్ ఖర్చు చేసి సుమారుగా మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 2,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ట్రంప్ని గెలిపించాడు. అంతేకాకుండా తనకున్న సోషల్ మీడియాస్ కొన్ని యాప్స్ ద్వారా ట్రంప్ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అలా గెలిచిన కొన్నాళ్ళకి ట్రంప్ అమెరికాలోని బిల్ డిజైన్ చేశాడు. ఆ బిల్స్లోని ఎలక్ట్రికల్ వెహికల్స్ సబ్సిడీస్ తక్కువ చేయడం, బిలియనీర్స్ ట్యాక్స్ తక్కువ చేయడం, ఆ యుఎస్ఏ డిఫెన్స్ ఆయుధాలని బడ్జెట్ కేటాయించడం లాంటివి చేశాడు. ఎలాన్ మస్క్కి ఈ బిల్ నచ్చలేదు. ఇలా చేస్తే యుఎస్ఏ అప్పుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. అంతేకాకుండా ఈవీ వెహికల్స్ ఇండస్ట్రీ కూడా కిందన పడిపోతాయని ట్రంప్కి చెప్పాడు. వీళ్ళిద్దరి మధ్య అలా ప్రతిరోజు గొడవ సాగుతూ ఉండడం వల్ల ఒకరోజు ట్రంప్ తన ట్విట్టర్లో ఏం చెప్పాడంటే, నేను లేకపోతే ట్రంప్ అనేవాడు అసలు గెలిచేవాడే కాదు అని చెప్పాడు. అంతేకాకుండా ఆ ఎక్స్ట్రీమ్ ఫైల్స్ ట్రంప్ కూడా ఉన్నాడు కాబట్టి అందుకు ఆ ఫైల్స్ని పబ్లిష్ చేయలేదని చెప్పాడు. ఇంతకా ఎక్స్ట్రీమ్ ఫైల్స్ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎస్పిన్, ఇతడు యుఎస్ఏలోని ఒక బిలియనీర్. అంతేకాకుండా అండర్ ఏజ్ అమ్మాయిలతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించేవాడు. ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్కి అమ్మాయిలు సప్లై చేస్తూ ఉండేవాడు. ఇలాంటి తప్పులు ఎన్నో చేసేవాడు. అలాగా చేయడం వల్ల 2008లోని ఇతను జైలుకి తీసుకువెళ్ళారు. ఇతను జైల్లోని 13 నెలల శిక్షలో ఉన్నాడు. దాని తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ 2019లోని బ్లాక్ వార్డ్ అనే ఎక్కువ రావడంతో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసిన తర్వాత ఇతడు అనుకోకుండా మిస్టరీగా చనిపోయాడు. కొంతమంది ఏమో సూసైడ్ అని అంటున్నారు, మరి కొంతమంది ఏమో ఫ్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పారు. ఇప్పటికే ఆ నిజం బయటకు రాలేదు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్ అండి పెద్ద పెద్ద బిలియనీర్స్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ మధ్య ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎస్టర్న్ ఫినిక్స్ అనేవాడు